హలో చిల్డ్రన్, ఈరోజు స్మాల్ ఆల్ఫాబెట్స్లో స్మాల్ లెటర్ అనేది ఎలా రాయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే స్మాల్ లెటర్ అనేది ఫౌండేషన్ ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్. ఎవరైతే స్మాల్ లెటర్ని పక్కకి నేర్చుకుంటారో ఏ, సి, డి, ఈ, జి, ఓ, క్యూ ఈ 7 లెటర్స్ ని ఏ లైన్ రాస్తున్నామో అదే డైరెక్షన్ లో రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా ఏని మనము ఎలా రాయాలో తెలుసుకుందాం. అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్ ఈ 3 జోన్స్ లో మనము దీన్ని బేస్ లైన్ అంటున్నాం. సో మిడిల్ జోన్ లో ఏ స్టార్ట్ చేస్తున్నప్పుడు లైన్ అంటే కొంచెం కిందన ఇక్కడ స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు స్మాల్ లెటర్ క్రాస్ లైన్, small letter cross line, again small letter like C, small letter cross line closest to the oval shape, small letter cross line oval shape, straight down stroke. So ఈ ప్రాసెస్ లో స్మాల్ లెటర్ ని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఆల్ ఆర్ ఈక్వల్ సైజ్ లో లెటర్స్ రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ని యూస్ చేస్తూ ఏ లెటర్ ని నంబర్ ఆఫ్ రాసినప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ రాయడానికి అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. చూసారా, ఈ ప్రాసెస్ లో రాస్తున్నప్పుడు లెటర్స్ అన్ని కూడా ఆల్ ఈక్వల్ సైజ్ రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ కాంబినేషన్ లో ఏవే లెటర్స్ రాయొచ్చో ఒకసారి చూద్దాం. ఏ ఈ ప్రాసెస్ లో మిడిల్ లో స్టార్ట్ చేసి స్మాల్ లెటర్ క్రాస్ లైన్ స్ట్రైట్ లైన్ స్ట్రోక్. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ సి, small letter cross line oval shape. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ D, small letter cross line oval shape. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రాయాలి మనము C రాయాలి. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ క్రాస్ లైన్ oval shape. Small letter cross line oval shape. Small letter cross